ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను అడిగిన 15 ప్రశ్నల్లో కూడాను వాటి తాలూకా ఆన్సర్లు అయితే ఈరోజు చెప్పబోతున్నానండి. ఒకటవ దాని ఆన్సర్ ఏ, వేప చెట్టు కింద. అలాగే రెండవ ఆన్సర్ డి. అలాగే మూడవ ఆన్సర్ ఒక్కసారి. అలాగే ఇక నాలుగవ ఆన్సర్ వచ్చి నీటితో, బి. ఐదవ ఆన్సర్ వచ్చేసి సి. అలాగే ఇక ఆరవ ఆన్సర్ వచ్చేసి 60 ఇయర్స్, డి. ఆరవ ఆన్సర్ వచ్చి డి. అలాగే ఏడవ ఆన్సర్ వచ్చేసి సి, ద్వారకామాయి. అలాగే ఎనిమిదవ ఆన్సర్ వచ్చేసి కూడాను సి, మహల్సాపతి. అలాగే తొమ్మిదవ ఆన్సర్ డి, జ్ఞానేశ్వరి. అలాగే 10వ ఆన్సర్ ఏ, నీళ్లతో దీపాలు వెలిగించుట. అలాగే 11వ ఆన్సర్ డి, మధ్యాహ్నం 2:30 గంటలు. అలాగే 12వ ఆన్సర్ వచ్చేసి సి, 1854. 13వ ఆన్సర్ వచ్చేసి బి, 5. 14వ ఆన్సర్ వచ్చేసి గురువారం. అలాగే 15వ ఆన్సర్ వచ్చేసి మొదటిగా బాబా నివసించిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అయితే ఉంది కదండి. ఆ 15వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి గురుస్థాన్. ఈరోజు 10 ప్రశ్నలు అయితే అడగబోతున్నాము. అందులో మొదటి ప్రశ్న, సాయిబాబా నవవిధ భక్తికి సూచకంగా 9 నాణాలను ఎవరికిచ్చారు? ఏ, రాధాకృష్ణమాయి. బి, లక్ష్మీబాయి షిండే. సి, బాయిజాబాయి. డి, రాధాబాయి. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రెండవ ప్రశ్న, బాబా ఎవరిని తన మేనల్లుడిగా భావించేవారు? ఏ, కాకాసాహెబ్. బి, శ్యామ. సి, తాత్య. డి, మహల్సాపతి. అలాగే మూడవ ప్రశ్న, బాబా గారికి సాయిబాబా అని నామకరణం చేసిన భక్తుడు ఎవరు? ఏ, మహల్సాపతి. బి, హేమడ్ పంత్. సి, దాసగను. డి, బాపు సాహెబ్. అలాగే నాలుగవ ప్రశ్న, బాబా సమాధి తరువాత తీవ్రమైన దుఃఖంతో శరీరం త్యాగం చేసిన భక్తుడు ఎవరు? ఏ, బూటి. బి, కాకాసాహెబ్. సి, తాత్య. డి, నానావలి. మీకు తెలిసినట్లయితే ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఐదవ ప్రశ్న, రెండవ కలరా నిబంధనను సాయిబాబా ఎలాంటి సంఘటన ద్వారా ధిక్కరించారు? ఏ, కట్టెల బండి కొనడం. బి, మేకను బలివ్వడం. సి, మసీదును విడిచిపెట్టడం. డి, ఏదీ కాదు. ఇక ఆరవ ప్రశ్న, ములే శాస్త్రికి బాబా స్థానంలో ఎవరు దర్శనమిచ్చారు? ఏ, దత్తాత్రేయుడు. బి, శివుడు. సి, విఠలుడు. డి, ఆయన గురువు. ఏడవ ప్రశ్న, తొలి దినములలో గ్రామములో సాయిబాబాకు ఏ పేరు వచ్చింది? ఏ, మంచి డాక్టర్. బి, మంచి కుస్తీదారు. సి, యోగి. డి, మహాత్ముడు. ఇక ఎనిమిదవ ప్రశ్న, రాత్రి బాబాతోటి నిద్రించు భక్తులు ఎవరు? ఏ, కాకా అండ్ తాత్య. బి, జోగు అండ్ కాకా. సి, తాత్య అండ్ మహల్సాపతి. డి, జోగు అండ్ శ్యామ. ఇక తొమ్మిదవ ప్రశ్న, బాబా ఎన్ని గంటల వరకు భిక్ష చేసేవారు? ఏ, ఉదయం 9 గంటల వరకు. బి, మధ్యాహ్నం 2 గంటల వరకు. సి, సాయంత్రం 6 గంటల వరకు. డి, ఉదయం 12 గంటల వరకు చేసేవారు. ఇక 10వ ప్రశ్న, బాబా ఆమ్ర లీలలను ఏ భక్తుడిపైన ప్రదర్శించారు? ఏ, కాకా మహాజని. బి, దాము అన్న.
సి గోపాలరావు గుండు, డి బివి దేవ్. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు 10 ప్రశ్నల్లోని 6 ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పినట్లయితే బాబా గారి ఆశీస్సులు మనపై ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ అయితే చేస్తే ఎందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. బాబా గారి లీలల్లో ఈరోజు మరొక లీలనైతే చూద్దామండి. కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అసలు ఒకసారి బాబాగారి మసీదులో భక్తులతో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఒక భక్తుడికి మూర్ఛ వస్తుంది. అది చాలాసేపు వరకు ఉంటుంది. ఆ భక్తుడు చాలా నరకం అనుభవిస్తాడు. ఆ భక్తుడు చాలాసేపు వరకు లేవడు. బాబా విభూది తన తల మీద రాయిగా కాసేపటికి మూర్ఛ నుండి లేచి కూర్చుంటాడు. ఆ తర్వాత అందులో ఒక భక్తుడు బాబాను ఇలా ప్రశ్నిస్తాడు. బాబా, ఆ భక్తునికి మూర్ఛ వస్తుందని మీకు ముందే తెలుసు కదా, మీరు ఎందుకు అతన్ని కాపాడలేదు? అప్పుడు బాబా ఇలా సమాధానం ఇస్తారు. మానవ జన్మ ఎత్తాక కర్మను తప్పక అనుభవించాల్సిందే, కానీ ఈ కలియుగమనందు ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో వారిని భగవంతుడు తప్పక రక్షిస్తాడు. ఎలాగంటే పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన వారికి చిన్న గాయంతో ఆ భగవంతుడు సరిపెడతాడు. కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడాను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం వల్ల ఎందరికో మనం ఇలా ప్రతిరోజు ఈ క్విజ్ బాబా గారి గురించి కొన్ని వాక్యాలను తెలుసుకుంటూ ఉంటే మనకి మనసుకి ఎంతో ప్రశాంతంగా బాబాగారి స్మరణ చేస్తున్నట్టుగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్నలన్నింటికీ కూడాను సమాధానం అయితే చూడండి. నిన్నటి వీడియో ప్రశ్నల సమాధానం ఈరోజు వీడియో స్టార్టింగ్లో అయితే ఉంటుంది. మీరు కరెక్ట్గానే చెప్పారో లేదో నిన్నటి వీడియోతో పాటు ఈ వీడియో కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కూడా కామెంట్ చేయండి. రేపటి ప్రశ్న సమాధానాలతో బాబాగారి ప్రశ్న సమాధానాలతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.